జెన్జీ వైబ్స్, నేను మీ షన్వి. సో 9 ఇయర్స్కే ఒక అద్భుతమైన ఫోటోని తీసి ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. అండ్ 11 ఇయర్స్కే ఇంజనీరింగ్లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. అండ్ అది కాకుండా ఐపీఎల్లో 14 ఇయర్స్కే క్రికెట్ ఆడుతున్నారు. ఇలా జెన్జీ పీపుల్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. మరి మన సరౌండింగ్లో ఉన్న జెన్జీ గైస్ ఏం చేస్తున్నారు, ఏమేం అచీవ్ చేశారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు ఏం అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కూడా తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి జెన్జీ గర్ల్ అవుతున్నారు. సో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? షాన్వి. షాన్వి, ఓకే. సో ఏ క్లాస్ చదువుతున్నావు? ఐఎమ్ 9th క్లాస్. ఏజ్తో చూసుకుంటే మనకి 10 ఇయర్స్ 11 ఇయర్స్లో చాలా అచీవ్ చేస్తున్నారు. అలా మీ లైఫ్లో ఏదైనా ఉందా అండి? కొన్ని చిన్న చిన్న మూమెంట్స్, ఏమైనా ఎంజాయ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు షాన్వి మరి? ఖోఖోలో ఐ వాంట్ టు గో టు స్టేట్ ఓకే అండ్ నేషనల్ లెవెల్స్. I want to achieve the gold medals. I like the sports and some games also. ఓకే. సో ఇప్పుడు 14 ఇయర్స్కే ఐపీఎల్ క్రికెట్ ఆడుతున్నారు. సో అంటే ఇలా చాలామంది ఉన్నారు. 9 ఇయర్స్కే ఫొటోస్ తీసి ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం, 11 ఇయర్స్కే ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేయడం. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా వాళ్ళ హార్డ్ వర్క్ కోసం వాళ్ళ థాట్స్ బట్టి వాళ్ళు కరెక్టే వెళ్ళారు స్పోర్ట్స్కి. ఐ లైక్ ఇట్ దెమ్. I have one dream also. I want to go in this age to sports and national levels also. చాలా మంది ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఏంటి అంటే డిజిటల్ మొత్తం ఎలా అంటే ఇంటర్నెట్ అంటే వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టా, సో మొత్తం సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. సో దాని గురించి ఒపీనియన్ ఏంటి? There is a disadvantages and advantage also. We want to avoid network and some people are going doing something. They're doing వైభవ్ సూర్యవంశిలానే ఉన్నాడు చూడ్డానికి. సో ఆ అబ్బాయి అయితే మనతో పాటు ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్, నేనేమేంటి? సాయి వరుణ్. ఓకే. సో ఎవరైనా చెప్పారా వైభవ్ సూర్యవంశిలాగా ఉన్నావు చూడ్డానికి అనేసి? చెప్పారు. సో అలా విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నాకు కూడా అప్పుడప్పుడు క్రికెట్ ప్లేయర్ అవ్వాలని అనిపిస్తుంది. ఓకే. క్రికెట్ అంటే ఇష్టమా మరి? అవును. ఓకే. ఇప్పుడు వైభవ్ సూర్యవంశిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మరి? క్రికెట్ ఆడుతున్నాడు కదా, ఇప్పుడు నీ ఏజే కదా. అవును, నాకు కూడా వైభవ్ సూర్యవంశీలకు క్రికెట్ ప్లేయర్ అవ్వాలని. ఓకే. సో ఇప్పటి వరకు ఏం అచీవ్ చేసావు? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఇప్పుడు 9th. ఓకే, కరెక్ట్. గోల్ ఏంటి అసలు? క్రికెటర్ కాకుండా ఇంకేం అవుదాం అనుకుంటున్నాను? డాక్టర్. ఓకే. సో రెండు బ్యాలెన్స్ చేయాలి మరి. చేస్తావా? చేస్తా. ఓకే. సో మీ నేమ్ ఏంటి? నా పేరు సాయి చరణ్ అక్క. సాయి చరణ్. ఓకే. సాయి చరణ్ ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 10th అయిపోయింది. 10th అయిపోయింది. సో క్రికెట్ కానివ్వండి, లేదు అంటే చాలా ఇప్పుడు జెన్జీ గాయ్స్ అని చెప్పొచ్చు, అంటే చాలా అచీవ్ చేస్తున్నారు చిన్న ఏజ్లోనే. సో వాళ్ళ గురించి ఏం చెప్తావు? అంటే జెన్జీ అంటేనే అంత ఎత్తుకోలేని అన్నీ సాధించి చూపిస్తాం. ఓకే. అంతే జెన్జీ అంటే అంతే, అదొక లెవెల్ అంతే జెన్జీ అంటే. సాయి, ఇప్పుడు నువ్వేం అచీవ్ చేసావు మరి నీ లైఫ్లో? నేనైతే కరాటే ఎల్లో బెల్ట్ కరాటే చేస్తున్నా. అలాగే అబ్రాడ్ స్టడీ కోసం చూస్తున్నా. ఇంకా సో కరాటే తోటి ఒక్క కిక్ ఇచ్చేస్తే అమ్మో ఇప్పుడు అంతే పాయింట్ ఐటమ్. సో ఇంకా ఏం గోల్స్ ఉన్నాయి? ఇంకా ఏం అవ్వాలనుకుంటున్నావు సాయి? నేనైతే ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అలాగే ఎయిర్ ఫోర్స్ కాకపోతే ఏరోనాటికల్ ఇంజనీర్ పైలట్ అంతే. నీ తరపు నుంచి ఏం అడ్వైస్ ఇస్తావు సాయి? మీరు అనుకునేది మాత్రం ఖచ్చితంగా సాధించి చూపెట్టండి. మిమ్మల్ని ఎవరైతే చేయలేరు అనుకుంటారో వాళ్ళకి చేసి చూపెట్టండి. అంతే, ఇది ఒకటి చెప్పాలనుకుంటా. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా, మీరు అనుకున్నది అచీవ్ చేయండి. థ్యాంక్ యూ అక్క. వామ్మో, ఈ జెన్జీ గాయ్స్ మాటలు వింటే నా బుర్ర పాడైపోతుంది. వీళ్ళే ఇలా ఉన్నారంటే ఇంకా వేరే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు కే కార్తిక్ రెడ్డి. వామ్మో, డిఫరెంట్ గా ఉంది కదా. కార్తిక్ రెడ్డి. దట్స్ ఇట్. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. కార్తిక్, ఇప్పుడు చాలా మంది కూడా అంటే జెన్జీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, జెన్జీ ఏం చేస్తుందిలే అనేసి. బట్ జెన్జీ పీపుల్ చాలా అచీవ్ చేస్తున్నారు. ఒపీనియన్ ఏంటి? నేను కూడా ముందులో అలా అచీవ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే. ఇంటర్లో బైపీసీ తీసుకొని డాక్టర్ చేయాలనుకుంటున్నాను. మరి కార్తిక్ ఏం చేయాలనుకుంటున్నాడు? డాక్టర్ చేయాలనుకుంటున్నాను. డాక్టర్ కాకుండా ఇంకేదైనా అచీవ్ చేయడం? నేను 14 ఇయర్స్, ఇప్పుడు 17 ఇయర్స్ కల్లా క్రికెట్లోకి వెళ్ళాలనేది నా ఆశ. వైభవ్ సూర్యని చూసారా? నాకు తెలుసు, రాజస్థాన్ రాయల్స్ సైడ్. ఓకే. సార్ ఎలా అనిపిస్తుంది మరి? వస్తున్నాడు, రాగానే 30 బాల్స్లో సెంచరీ కొట్టడం ఆశ్చర్యం. ఇది
తను బాగా ఆడుతున్నాడు ఈ సీజన్. మీ పేరు? శ్రీజ. శ్రీజ. ఓకే, ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే శ్రీజ, ఇప్పుడు చాలా మంది కూడా అంటే చాలా అచీవ్ చేస్తుంది. ఇప్పుడు మీ బ్రదర్ చెప్పినట్టే చాలా మంది అచీవ్ చేశారు అండ్ వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? Sometimes they make their parents proud. So we also want to make our parents proud. శ్రీజ గోల్ ఏంటి అసలు? I want to take BTech లో bank ఓకే job. అంటే లాంగ్వేజెస్ చదువుతూ సబ్జెక్ట్స్ బ్యాంకుకి ప్రిపేర్ అవుతూ సాఫ్ట్వేర్ కూడా ప్రిపేర్ కావాలి. లైఫ్లో గోల్ వచ్చేసి పేరెంట్స్ని ప్రౌడ్ చేయాలనేది. సో ఏదేమైనా శ్రీజ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుంటే సరిపోతుంది, అంతే అంటారా? వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా. జెన్జీ సో జెన్జీ గాయస్ ఏం చేయలేరు. సో ఏంటి అంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు అంటున్నారు కానీ బట్ మేము అచీవ్ చేస్తామని చాలా మంది చెప్తున్నారు. అండ్ అలానే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జెన్జీ గర్ల్స్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్. హాయ్ అక్క. నీ పేరు? శ్రావణి. శ్రావణి, ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో శ్రావణి, ఇప్పుడు చాలా న్యూస్ చూస్తూ ఉంటాం మనం. చిన్న ఏజ్లోనే చాలా అచీవ్ చేశారు. సో డిగ్రీస్ కంప్లీట్ చేశారు, ఇంజనీరింగ్స్ లేదు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 14 ఇయర్స్కే క్రికెట్ ఆడుతున్నాడు. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓకే, మంచిగా చేస్తారు. 10 ఇయర్స్లోనే చేయడం చాలా గొప్ప. మంచిగా అనిపిస్తుంది. శ్రావణి, ఇప్పుడు నువ్వేమన్నా అచీవ్ చేద్దాం అనుకుంటున్నావా? మరి డాక్టర్ అవ్వాలి. ఓకే శ్రావణి, ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఏమంటారంటే జెన్జీ వాళ్ళు కదా ఏం చేయలేరు అని అంటారు. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు మరి? చేయగలుగుతాం అని చెప్పి. సో ఇలా నీ ఫ్రెండ్స్లలో ఎవరన్నా ఏదన్నా అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారా శ్రావణి? లేరు. సో నార్మల్గా ఫోన్ యూజ్ చేస్తావా? యూజ్ చేస్తా. ఓకే, ఏం పర్పస్ యూజ్ చేస్తావు ఫోన్? అంటే ఫ్రెండ్స్కి కాల్ మాట్లాడడం, ఇన్స్టాగ్రామ్ చూడడం, అంతేనా? స్నాప్. ఓకే, సో హాయ్. హలో అక్క. మీ పేరు? శైలజ. ఏం చేస్తున్నారు? మేము ఇప్పుడు జాబ్ చేసాం, హోటల్ మేనేజ్మెంట్. ఆహా, అప్పుడే హోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఏం చేయలేరు అని చాలా మంది అంటున్నారు. శైలజ, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, మరి ఏం చెప్తావు వాళ్ళకి? చిన్నప్పుడే జాబ్ చేయడం నాకు కూడా ప్రౌడ్గా ఉంది. ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకా చూసి నేర్చుకోవాలని, నాకు కూడా నాలాగా చూసి నేర్చుకోవాలి. ఇంకా నేను కూడా వేరే వాళ్ళకి చెప్తున్నాను నేర్చుకోమని. వాళ్ళ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడి అంత పెద్ద ఫేమస్ అయ్యారు కదా, ఇప్పుడు మనం కూడా పెద్దగా ఫేమస్ అయితే ఇంకా వేరే వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా. శైలజ, అసలు అంటే స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఏం అవుదాం అనుకున్నావు? సో ఇప్పుడు ఏమయ్యావు? స్కూల్ టైంలో కలెక్టర్ కావాలని ఉండే, కానీ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్కి వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది శైలజ మరి? ఇప్పుడు బాగానే ఉంది, జాబ్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చాలా మంది అచీవ్ చేస్తున్నారు అండ్ ఇలాంటి న్యూస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మరి నీకు? బాగానే అనిపిస్తుంది. అన్ని చిన్నప్పుడే ఇంత పెద్ద అవ్వడము, ఇంకా నేను ఇంకో వాళ్ళని చూసి ఇంకొక వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా ఇది హోప్ పెట్టుకొని గోల్ సక్సెస్ కావాలి అని. ఓకే శైలజ, ఇప్పుడు నువ్వు జెన్జీ వాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు లేదు, జెన్జీ పేరెంట్స్ చూస్తున్నారు అనుకో, జెన్జీ వాళ్ళు ఏం చేయలేరు అనే వాళ్ళకి నువ్వేం చెప్తావు శైలజ మరి? వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తేనే వాళ్ళు పెద్దగా ఎదుగుతారు. చూసారు కదా, జెన్జీ గాయ్స్ ఏదైనా సరే అచీవ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు జెన్జీ బాయ్స్ అవుతున్నారు. సో వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం. హాయ్. ఏం పేరు? మోహిత్, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఇప్పుడు చాలా మంది చిన్న ఏజ్లోనే అంటే 10 ఇయర్స్ ఉన్నప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయడం. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు 14 ఇయర్స్కి. సో అలా చేసిన వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇన్స్పిరేషన్ వస్తుంది, మేము అలా చేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు నువ్వేం అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు మరి? బాక్సింగ్ కోచింగ్కి వెళ్తాను. ఓకే, హాయ్. నీ పేరు? దిలీప్. సో దిలీప్ ఏం చదువుతున్నాడు మరి? 10th అయింది. 10th అయిపోయింది. దిలీప్, ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్పినట్టే జెన్జీ వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇన్స్పైర్ అవుతా. ఈజీ, Okay. తక్కువ ఏదో జాబ్ కావాలనిపిస్తుంది. ఇప్పుడు క్రికెట్ చూస్తే 14 ఇయర్స్కే క్రికెట్ ఆడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. సో ఎలా అనిపిస్తుంది మరి? ఇన్స్పైర్ దిలీప్, ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు? జాబ్. ఏం జాబ్ చేస్తావు? సాఫ్ట్వేర్. ఏంటి దిలీప్, అందరూ బిజినెస్లు పెట్టుకుంటుంటే నువ్వు సాఫ్ట్వేర్ అది ఇది అని అంటున్నావు? ఏదో ట్రై చేస్తాను. అంతేనా? ఓకే, సో ఇప్పుడు చాలా మంది కూడా జెన్జీ వాళ్ళు ఏం చేయలేరు, పొద్దున్న లేస్తే చాలు ఫోన్ చూస్తారు, వాళ్ళు ఏం అచీవ్ చేయరు అంటున్నారు. మరి మీరేం చెప్తారు? అలాగే మేము తెలుసుకుంటే ఏదైనా చేయగలం. సో చూసారు కదా జెన్జీ గైస్ ఏం మాట్లాడారో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ మహేష్ తో షన్వి, హైదరాబాద్.